సో రాయన్ ట్రైలర్ వచ్చేసింది, తెలుగు ఇప్పుడు వచ్చింది భయ్యా. తమిళ్ వచ్చి 40 minutes అవుతుంది. వెయిట్ చేస్తా కూర్చుండిపోయినా. సో ఫస్ట్ అయితే ట్రైలర్ వచ్చింది, మాట్లాడదాం. ఈ సినిమాకి యూఎస్పి మాత్రం ఖచ్చితంగా ధనుష్ అండ్ ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు అనమాట. ధనుష్ 50th మూవీ. సో ఇంట్రెస్టింగ్, చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ట్రైలర్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం ఏం సంగతో. ఇంకా నాకు ఇంతసేపు లేట్ అయిన తర్వాత ఇంకా నాకు వెయిట్ చేసే అంత ఓకే లేదు. సో యా, లెట్స్ వాచ్ రాయన్ ట్రైలర్ 1. ఓకే ఓకే రాయన్, ఓ అడవిలో ప్రమాదమైన జంతువు ఏదో తెలుసా? ఓకే సింహం. అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ఓకే, సందీప్ కిషన్. తోడేలు. తోడేలు. కే ప్రకాష్ రాజ్. సింహమే గెలుస్తుంది, కానీ తోడేలు చాలా జిత్తులు మారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి. ఓకే, వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు. ఓకే, బ్రహ్మరాక్షసుడా వస్తాడు. బ్రహ్మరాక్షసుడు దహనం చేస్తాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రాయన్ వెళ్ళేం చెప్పా, తక్కువ కేసు వాపస్ తీసుకున్నాడు. బతిమాల అన్నదమ్ములు వాళ్ళ చెల్లి అనుకుంటా. ఓకే, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్ అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్. ఓకే, నాకు ఎందుకో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ వస్తుంది భయ్యా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకు ఎందుకు అనిపిస్తుంది అట్లా. అంటే ఇట్స్ గ్యాంగ్స్టర్ డ్రామా ఆర్ ఎల్స్ ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. అంటే మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన వాటి ఆల్రెడీ పోస్టర్ల బట్టి చూస్తుంటే వాళ్ళకు చెల్లి కూడా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ధనుష్ మీద నీళ్ళు పోస్తుంది ఆమెనే అనుకుంటాను నేనైతే మాత్రం. అక్కడ వరకు ఒకే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా అండ్ సెల్వరాఘవన్ మేబీ లైక్ ఒక పెద్ద దిక్కు టైప్ ఏదో ఉండొచ్చు. ఎస్జే సూర్య విల్ బి ద విలన్ నాకు అనిపిస్తుంది, ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఏదో హై అథారిటీ టైప్ ఏదో ఉంది ఆఫీస్ కానీ ముందు వాళ్ళు కూర్చున్న దాన్ని బట్టి చూస్తుంటే కానీ. బట్ యాజ్ అ హోల్ ఏదో మిస్ అవుతుంది భయ్యా. అంటే లైక్ ఇంత గ్రిప్పింగ్ అనిపించట్లేదు ట్రైలర్. అంటే లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ప్రతి దాంట్లో ప్రతి సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్ కొత్తగా ఏంటి లైక్ దీంట్లో నేను ఖచ్చితంగా చూడాలి దీన్ని థియేటర్లో అనే ఫీలింగ్ ఏది క్రియేట్ చేస్తుందంటే మాత్రం నాకు అది దొరకట్లేదు. అదొకటి. ధనుష్ డైరెక్ట్ చేస్తున్నాడు అనేది ఒక్కటి మాత్రం నేను అనుకోవట్లేదు. సందీప్ కిషన్ ఉన్నాడు దీంట్లో అండ్ ఆల్సో యాక్టర్స్ చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు దీంట్లో, పర్ఫార్మర్స్ ఉన్నారు. ఎస్జే సూర్య కానీ, సందీప్ కిషన్, ధనుష్, ప్రకాష్ రాజ్ గారు అండ్ అపర్ణ అనుకుంటా ఆమె పేరు నాకు గుర్తులేదండి. ఆకాశమే నీ హద్దురాలో ఆమెనే హీరోయిన్, ఆమె కూడా ఉందన్నట్టు. సెల్వరాఘవన్ హిట్ ఆర్ మిస్ నాకు, కాకపోతే ఆయన కూడా ఉన్నాడు వాళ్ళ అన్నయ్య. బట్ యా, యాజ్ అ హోల్ నాకైతే మాత్రం ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుందబ్బా. మీకు అదే అనిపించిందా? ఇలాంటి సినిమాలే ట్రైలర్లలో ఏవి పెట్టకుండా థియేటర్లో రచ్చలేపోయి ఉంటాయి అనమాట సినిమాలు. ముఖ్యంగా తమిళలో ఇట్లాంటి బాగా చేస్తారు. చూస్తే ట్రైలర్ నార్మల్గా ఉంటుంది. సేమ్ హాయ్ నాన్న ఎగ్జాంపుల్ మన దాంట్లో కూడా నార్మల్గా ఉంటుంది ట్రైలర్. థియేటర్కి పోయిన తర్వాత రచ్చలేపుతారు అనమాట. సో కొంచెం దాని మీద ఉంది కన్నేసి ఉంటా. బట్ కాకపోతే లైక్ ట్రైలర్ అయితే మాత్రం ఇట్ వాస్ నాట్ దాట్ ఇంట్రెస్టింగ్ ఇనఫ్. ఇట్ వాస్ ఓకే. గ్యాంగ్స్టర్ డ్రామా ధనుష్ చేస్తున్నాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. ఆబ్వియస్లీ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ కాబట్టి బాగానే ఉంటుంది. యాజ్ అ హోల్ ఇట్ వాస్ ఓకే అనే ఫీలింగ్ వచ్చింది తప్ప లైక్ ఖచ్చితంగా థియేటర్కి ఇవ్వాలని వెళ్ళి నేను బుక్ చేసుకోవాలనే ఫీలింగ్ అయితే రాలేదు. సో మీ థాట్స్ ఏంటి? మీకు కూడా అలానే అనిపించిందా? నాకైతే అట్లా అనిపిస్తుంది భయ్యా. చూద్దాం ఏమవుతుందో. సో యా గైస్, దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ రాయన్ ట్రైలర్ తెలుగు. అండ్ మీ థాట్స్ ఏంటో చెప్పాను నాకు కింద కామెంట్స్లో. బ్రహ్మరాక్షసుడు అంట దీంట్లో, చూద్దాం ఎలా ఉంటుందో. సో యా గైస్, మీ థాట్స్ ఏంటో చెప్పండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. 1000 దాటిచ్చేయండి ప్లీజ్. చాలా లైవ్లు రాబోతున్నాయి, మన ట్రైలర్ రియాక్షన్స్ అన్ని దీనిలోనే రాబోతున్నాయి అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఐ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.